హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక తెలివిలేని సన్నాసి గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడు ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, దేనికోసం మాట్లాడుతున్నాడు, అసలు వీడి మోటివ్ ఏంటి అనేది వీడికి కూడా తెలియకుండా మాట్లాడేస్తున్నాడు. రీసెంట్గా 2 టాపిక్స్ బాగా ట్రెండింగ్ అయ్యాయి. అందులో వీడు కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏ రేంజ్లో ఫీల్ అయిపోతుందో వీడు అలాగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. దీని గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. వీడి లేటెస్ట్ వీడియోస్ లో ఎంట్రీస్ చూడండి ఒకసారి. అందరికీ ముందుగా జై శ్రీరామ్ అండి. శ్రీరామ్ అన్న ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడంటే అలేఖ్య చిట్టి పికల్స్ వీడియోస్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ముందు ఏ వీడియోలో ఇలా ఉండదన్నమాట. వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే జై శ్రీరామ్ అయితే హిందువులందరూ చూసేస్తారు అని చెప్పి కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనమాట. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కొందరు ఎక్కువ అయిపోయారు. స్టార్టింగ్ నుంచి అదే మోటివ్తో ఉండడం వేరు, సడన్గా వచ్చేసి జై శ్రీరామ్ అన్న వేరు. సో ఇలా బుద్ధి అనేది అప్పుడప్పుడు ఇలా బయటపడతా ఉంటుంది. అలేఖ్య పికల్ సెకండ్ ఆడియో రిలీజ్ చేసింది వీడే. అప్పటి వరకు బాగానే ఉంది. దీనికి ముందు వాళ్ళ అలేఖ్య పికల్ యొక్క చెల్లిలో ఒక వీడియో చేసిందనమాట. వీడు ఈ ఆడియో బయట పెడుతున్నాడని ఆమెకు తెలియదు, కాకపోతే ఆమె కవర్ డ్రైవ్ చేస్తూ ఒక వీడియో చేసేసిందనమాట ఫస్ట్ ఆడియో గురించి. దాని తర్వాత వీడు థర్డ్ ఆడియో రిలీజ్ చేస్తూ ఎంత దారుణంగా, ఎంత నీచంగా, ఎంత లుచ్చాగాడిలాగా, ఎంత మతి స్థిమితం లేని వాడిలాగా, ఎంత మైండ్ లేని ముండలాగా బిహేవ్ చేశాడంటే మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇప్పుడు ఆ అమ్మాయికి తెలియదు సెకండ్ ఆడియో కూడా వచ్చిందని, కాబట్టి అమ్మాయి ఫస్ట్ ఆడియో రిలీజ్ చేసేసింది. ఆ అమ్మాయికి ఈడు సెకండ్ ఆడియో రిలీజ్ చేసినాడు అని తెలిస్తే ఆ అమ్మాయి కూడా అప్పుడు అలాంటి వీడియో రిలీజ్ చేస్తే అది తప్పు. ఆ విషయం తెలిసి ఉంటే ఆ అమ్మాయి అలాంటి కవర్ డ్రైవ్ వేసేది కాదు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ విషయానికి మళ్ళీ వద్దాం. ఏమొచ్చో 2002 అని ఉంటదండి, కానీ దీని డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2000 అండి. 2000 సంవత్సరంలో దీని పుట్టింది, బట్ తన బయోలో ఎప్పుడైనా చూసుకోండి 2002 అనే ఉంటది. అది కాదురా, ఆ అమ్మాయి ఏజ్ కి ఈ పికిల్ బిజినెస్ కి ఏమైనా సంబంధం ఉందా? అన్నం తింటున్నావా, లేకపోతే మీ ఇంట్లో తయారు చేసినటువంటి పెంట తింటున్నావా? నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఏజ్ కి ఈ పికిల్ బిజినెస్ కి ఏమైనా సంబంధం ఉందా? ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఒక నువ్వు ముగ్గురు అక్క చెల్లెలు కదా, మీరు ఎప్పుడు చర్చికి వెళ్తారు కదా, ఆ రోజు ఉగాది రోజు నీట్ గా బొట్టెట్టేసుకొని మరి ఏంటి అది? ఇది కూడా నాకు తెలియదు రమ్య, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చెప్పారు నాకు. ఇప్పుడు ఆ అమ్మాయి బిజినెస్కి వీళ్ళు చర్చికి పోయేదానికి వీళ్ళు ఉగాది రోజు అలా రెడీ అయ్యి వీడియో పెట్టిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు రా, ఒక గొర్రె, ఒక బకరా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఏదైనా బక్రీదు లేకపోతే రంజాన్ వచ్చినప్పుడు టోపీ పెట్టుకుని వాళ్ళ ఇంటికి పోయి తింటాడు. మన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇఫ్తార్ విందుకు పోతాడు. మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన సంక్రాంతికి ఒక పెద్ద సెట్ వేసేసాడు అనమాట వాళ్ళ ఇంట్లో, వెంకటేశ్వర స్వామిది సెట్ వేసేసి మరీ పూజలు చేశాడు. ఆయన క్రిస్టియను, వీళ్ళు హిందువులు. పండుగలు వచ్చినప్పుడు వీళ్ళు అవన్నీ చేస్తారు. అంటే వాళ్ళు కూడా తప్పు చేసినట్టేనా? ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు అన్నట్టు మాట్లాడుతున్నావు, వీళ్ళది తప్పు అన్నట్టు మాట్లాడుతున్నావు, అంటే వాళ్ళు కూడా తప్పు చేసినట్టేనా? చాలాసార్లు ముస్లిమ్స్ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు వాళ్ళ పిల్లలకి శ్రీకృష్ణులాగా అలంకరిస్తారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ క్రిస్మస్ రోజు క్రిస్మస్ లాగా అలంకరిస్తాయి, వేరే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళలాగా అలంకరిస్తాయి. ఇప్పుడు వీళ్ళందరూ తప్పేనా? ఒక ముస్లిం బిజినెస్ చేస్తా ఉంటే సంక్రాంతి రోజో లేకపోతే ఉగాది రోజో ఫ్లెక్సీలు కొట్టిస్తాడు, మా బిజినెస్ తరపున మీకు సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి శుభాకాంక్షలు ఒక ఫ్లెక్సీ కొట్టిస్తాడు. అంటే వాళ్ళది కూడా తప్పేనా? నువ్వు వీళ్ళని ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు చూడు, అలా తక్కువ చేసి మాట్లాడినప్పుడు వీళ్ళందరినీ తక్కువ చేసినట్టేరా? బుద్ధి లేని బకరా, నువ్వు ఆలోచించాలి. ఇది తప్పు కదా. ఇప్పుడు నువ్వు బిజినెస్ గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళు తప్పు చేశారు, దాని గురించి మాట్లాడాలా, దాని గురించే మాట్లాడాలా, ఎక్స్ట్రా మాట్లాడకూడదు. నువ్వు ఒక కోత కూసావు, దీనికి మధ్యలో ఆ యొక్క వీడియో క్లిప్ నువ్వు డిలీట్ చేసావు, కాకపోతే అది సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అయ్యింది. ఆ అమ్మాయికి ఉన్నటువంటి పర్సనల్ మ్యాటర్ని నువ్వు బయట పెట్టేశావు. దీనికి నువ్వు అన్నావు చూడు, మా చెల్లెలు అయితే నేను పట్టాన్ని కొట్టేవాడిని, అదే నువ్వు అని నా తమ్ముడిని వేయింటే రోడ్డు మీద కిడ్స్కొచ్చి బట్టలు ఒడదీసి నా ఎడంకాల చెప్పుకి పంది పియ్య పూసి నీ మొక్క మీద కొట్టేటోండి, నిజంగా అట్టే కొట్టేటోండి. నా తమ్ముడిని కాదు కదా కాబట్టి నేను కొట్టట్లే. ఎంత నీచమైన బతుకంటే అట్లాంటి మాటలు ఆ అమ్మాయి పర్సనల్ విషయానికి ఈ బిజినెస్కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు మాట్లాడావు, దాన్ని వీడియో క్లిప్ డిలీట్ చేసావు. ఈ రెండు ఎందుకు పెట్టావు? ఓహో ఇది రైట్ అని చెప్పి పెట్టావు, అది రాంగ్ అని చెప్పి డిలీట్ చేసావా? అలాంటప్పుడు ఎందుకు మాట్లాడావు? ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోకుండా నువ్వు వాగేశావు. ఏది క్రిస్టియన్స్ మీరు చర్చికి ఎందుకు పోతారని. సుమి అనే అమ్మాయి రీసెంట్గా ఆమె పెళ్ళి హిందూ
ధర్మం ప్రకారమే జరిగిందని చెప్పి వీడియోస్ మొత్తం పెట్టింది. వాళ్ళ పెళ్ళి అయ్యి 1 year బ్యాక్ అయినట్టుంది. సో ఇప్పుడు వాళ్ళు హిందువులే, వాళ్ళు ఉగాది పండుగ చేసుకున్నారు. ఇప్పుడు తప్పెవడిది? నీచ్ కమిన్ కుత్తే లఫంగి లుచ్చాగాడిలాగా మాట్లాడిన వాడి తప్పెవరు? ఇప్పుడు తప్పెవడుతురా రే? వాళ్ళు తప్పు అని చెప్పి ఓ రేంజ్లో మాట్లాడేసావు కదా, ఇంత నీచంగా మాట్లాడి నిన్ను ఏం మెట్టుతో కొట్టాలి, ఏ పెంట పూసిన చెప్పుతో కొట్టాలి చెప్పురా. ఇప్పుడు అదేదో పెద్ద కోతికి చెప్పు దొరికినట్టు ఒక రేంజ్లో ఫీల్ అయిపోయావు. థర్డ్ వీడియోలో వాళ్ళ గురించి పర్సనల్ మ్యాటర్స్ అన్ని బయటకు చెప్పేశావు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ థర్డ్ వీడియో తర్వాత సారీ చెప్పేసింది. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి పర్సనల్ విషయం గురించి చెప్పింది మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుందా? నీ యొక్క మోటివ్ ఏంది? సారీ చెప్పించడం, అంతేగాని ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు బయట పెట్టడం కాదురా గొర్రె. అక్క ఎవడైనా గట్టిగా బూతులు మాట్లాడితేనే మేము తిడతాం. అంటే ఒకరినైతే తిట్టో అనుకోకుండా, పోనీ 2వ రోజు కూడా అనుకోకుండా, 3వ రోజు కూడా అనుకోకుండా అన్నావనే అనుకో, నేను 4వ వీడియో కూడా నేను లీక్ చేసేస్తాను రమ్య, నా దగ్గర ఉన్నాయి. ఈ యొక్క పోర్షన్ వల్ల వాళ్ళైతే సారీ చెప్పడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడికి కూడా తెలియదు. 4th వీడియో ఎప్పుడు పెడతా అన్నాడు? ఆ అమ్మాయి సారీ చెప్పుకుంటే పెడతా అన్నాడు. కానీ 4th ఆడియో ఎలా పెట్టేశాడు? ఆ అమ్మాయి సారీ చెప్పిన తర్వాత కూడా నేను మాట ఇచ్చాను పెట్టేస్తున్నాను, నేను మాట ఇచ్చాను పెట్టేస్తున్నాను పెట్టేశాడు. నువ్వు మాట ఏమి ఇచ్చావురా? ఆ అమ్మాయి సారీ చెప్పకపోతే నేను పెడతా అని చెప్పి రమ్యాకి చెప్పావు, జనానికి చెప్పలే, సబ్స్క్రైబర్కి చెప్పలే. ఆ అమ్మాయి సారీ చెప్పించిన తర్వాత కూడా నువ్వు ఆడియో లీక్ చేసావు. అసలు ఏం మాట్లాడుతున్నావో, దేనికోసం మాట్లాడుతున్నావో అర్థమవుతుంది నీకు? మైండ్ ఉందారా మైండా? లేకపోతే బర్మాలో వదిలేసి వచ్చినారా? ఎందుకంటే మనం దేవతామూర్తులకి విజయవాడ కనకదుర్గమ్మకి పూజిస్తాం, కలకత్తా కాళీకి పూజిస్తాం, అనకాపల్లి నూకాలమ్మ తల్లికి పూజిస్తాం, ఇంట్లో ఉన్న మహాలక్ష్మికి మనం పూజిస్తాం, ఇంట్లో ఉన్న అమ్మలకి పూజిస్తాం. అలాగే 4th వీడియోలో ఆ అమ్మాయి సారీ చెప్పిన తర్వాత వీడికి విజయవాడ దుర్గమ్మ తల్లి గుర్తుకొచ్చింది, కోల్కతా కాళీమాత గుర్తుకొచ్చింది. కానీ 3rd వీడియోలో వీడు మాట్లాడిన లుచ్చా మాటలప్పుడు విజయవాడ దుర్గమ్మ కనపల్లే, మన కోల్కతా కాళీమాత కనపల్లే. ఈ లుచ్చా మాటలు మాట్లాడినప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళిద్దరు? నాకు ఆన్సర్ ఇరా రే. లుచ్చా లఫంగిగా నాకు ఆన్సర్. ఇప్పుడు నువ్వు 3rd వీడియోలో వాళ్ళ పర్సనల్ మ్యాటర్ బయట పెట్టేసినప్పుడు ఇలా ఈ దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి నీకు గుర్తుకు రాలేదా? 4th వీడియోలో ఈ అమ్మాయి సారీ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆడియో రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మనకి దేవీ దేవతలు గుర్తుకొచ్చారు, మనం అమ్మాయిలకి క్షమాపణ చేయాలి, మనం అమ్మాయిల గురించి మాట్లాడకూడదు అట్లా అని చెప్పి అప్పుడు గుర్తుకొచ్చింది నీకు. ఇప్పుడు నువ్వు 3rd వీడియో రిలీజ్ చేయకముందే ఆ అమ్మాయిలతో మాట్లాడుంటే నీకు ఒక క్లారిటీ వచ్చేది. ఇలాగా ఇప్పుడు ఆ అమ్మాయి కవర్ డ్రైవ్ ఎప్పుడు చేసింది? 2nd ఆడియో రాకముందే చేసింది. కొంచెం క్లారిటీగా మాట్లాడరా. అదేదో పెద్ద నువ్వు సాధించేసినట్టు, నువ్వు వాళ్ళని తొక్కేసినట్టు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే అంత నీచంగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు వాళ్ళు బిజినెస్లో కొందరు తిట్టారు, వాళ్ళకి సపోర్ట్గా నువ్వు మాట్లాడు, అంతేగాని వీళ్ళ పర్సనల్ విషయాలు బయట పెట్టడము, బెదిరించడము నువ్వు కదా చేసిందే. వాళ్ళు బిజినెస్లో చేశారు, నీకు ఈ బిజినెస్ లేదు, నీకు దీంతో సంబంధం లేదు, ఏమీ లేదు, నువ్వెందుకు బెదిరించినావు వాళ్ళనే? తప్పు కదా అదే. మళ్ళా కార్డు ప్లే చేస్తాడు మనోడు, కాళీమాత ఉంది, దుర్గామాత ఉంది కాబట్టి అమ్మాయిని క్షమించాలి అని. అంతకుముందు ఏమైపోయిందిరా నీ బుద్ధే? 3వ ఆడియో రిలీజ్ చేసినప్పుడు నీ బుద్ధి ఏమైపోయింది అంటున్నా. నేను వీళ్ళు ఉసురు తిన్నానంట, నాకు అర్థం కాదు. అవును, ఆ కర్మ అనేది నీకు ఫలితం ఇస్తుందిరా. ఇప్పుడు వాళ్ళ గురించి నువ్వు వీళ్ళు ఇలా మాట్లాడారు అని ఆ విషయంతో వదిలేసి ఉంటే పోయేది. కాకపోతే వాళ్ళ పర్సనల్ విషయాలు బయటపెట్టి వాళ్ళు చర్చికి పోతున్నారు అనేది పెద్ద భూతద్దంలో చూపించి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇష్టం రాదే, నువ్వెవడరా దాని గురించి మాట్లాడడానికి? ఇవన్నీ చెప్పి నేను వాళ్ళని ఏమీ చేయలేదు, నాకేమీ తగలకూడదు అంటే కుదరదమ్మా, తగులుతుంది. వాళ్ళు తప్పు చేసిన దాని గురించి మాత్రం మాట్లాడాలి, ఎక్స్ట్రా మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమ్య, నీకు ఎన్నిసార్లు చెప్పాలి రమ్య? అండ్ సుమ చెల్లి నీకు కూడా చెప్తున్నాను, నేను ఏం చెప్పాను కాల్లో, మీరు నాకు కాల్ చేసి నాతో ఏం మాట్లాడారు? ఇంకా అయిపోయిందని మేము కనపడం వీడియోలో చేయము అది ఇదని చెప్పారు. మీరు ఎందుకు చేశారు అసలు? ఎందుకు వీడియో చేశారని చెప్పి కుక్కలాగా అరుస్తామైంది. అసలు నీకు బుద్ధి ఉందా? అసలు మైండ్ ఉందా లేదరా? అసలు నాకు అర్థం కావట్లే. నువ్వు చెప్తే వాళ్ళు ఎందుకు వినాలరా? ఇప్పుడు రాష్ట్రం మొత్తం అంటే 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ప్లస్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ 90% వీళ్ళ మీద ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు దాని గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. వాళ్ళు దీన్ని తగ్గించుకునేదానికి వాళ్ళ ప్లాన్స్ ఏదో వాళ్ళు చేసుకుంటారా? వాళ్ళ ఇష్టం రాది. చిన్న ఛానళ్ళ నుంచి, చిన్న యూట్యూబ్ ఛానళ్ళ నుంచి పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వరకు, చిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి ఒక రేంజ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ వరకు పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ అన్నీ వాళ్ళ మీద ట్రోల్ చేస్తున్నాయి. వాళ్ళని ఎలాగైనా తగ్గించాలి, కావాలంటే సింపతి అన్న ట్రై చేద్దామని చెప్పి వాళ్ళు ట్రై చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది దానికి నువ్వు వీడియోస్ చేయకూడదు అంటే ఎవడరా నువ్వెవడు? నువ్వు ఇప్పుడు నన్ను అడగచ్చు నువ్వు ఎవడు అని. నేను ఒక రోస్ట్ అని రా, ఎవడన్నా తప్పు చేసినప్పుడు మేము రోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అందులో నువ్వు ఒక బకాలు అడుగు దొరికావు కాబట్టి రోస్ట్ చేసుకుంటున్నావు అంతే, చాలా సింపుల్. మా పనే ఇది. ఎవడైనా లుచ్చా లఫంగి లోఫర్ గాడు ఏదైనా తప్పు
చేశాడంటే దాని గురించి కొంచెం మేము రోస్ట్ చేసుకుంటాం. అది మా యొక్క ఇది. మేమేమైనా తప్పు చేసినప్పుడు ఇంకోటి ఎవడో రోస్ట్ చేస్తూ ఉంటాడు. అది అలా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవడైనా సరే ఏ మ్యాటర్ అనేది అక్కడి వరకే మాట్లాడాలి, పర్సనల్ దగ్గరికి పోకూడదు అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం అన్నమాట. పార్ట్ 2 ఉంటుంది. అది వీడి యొక్క బర్మా భాగవతము, వీడి యొక్క స్కాము, వీడి యొక్క వీడియోస్ నామినేషన్ మీద దాని గురించి మన రియాక్షన్ ఏంటి అనేది పార్ట్ 2లో ఉండబోతుంది అనమాట. ఎందుకంటే అందులో బూతులు ఎక్కువ ఉన్నాయి, ఇందులో లేవు. నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. మనకేం కావాలో అవన్నీ పార్ట్ 2లో ఉంటాయి. అది రేపు ఈ టైంకి వచ్చేస్తుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.